భారత్ సరిహద్దుల వద్ద ఎటువంటి దయాదాక్షిణ్యాలు మేము చూపము. ఈ మాట అన్నది మన హోంమంత్రి అమిత్ షా. పోయిన వీడియోలో మాట్లాడాం. ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దుల వద్ద ఒక సిఐఏ ఏజెంటును ఆ గ్రామస్తులు పట్టుకొని చితకబాది బట్టలు ఊడదీసి ఎస్ఎస్బికి అప్పచెప్పారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ని చూశారనుకోండి, ఒమర్ అబ్దుల్లాతో నేను మాట్లాడాను అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క మీకు చీఫ్ మినిస్టర్. ఇంకొక వైపు చూశారు అనుకోండి, మణిపూర్ వద్ద దొరికిన ఒక సిఐఏ ఏజెంట్. సో ప్రశ్న లిటరల్గా ఎందుకు వీళ్ళు భారత్లో తిరుగుతున్నారు, ఎందుకు ఇంతలాగా మన దేశం వైపు వస్తున్నారు, వీళ్లకు ఏమిటి పని? సో ఏమైనా అవ్వచ్చు, కానీ మన నేషనల్ సెక్యూరిటీ మనకు ముఖ్యం, అంతే కదండి. కాబట్టి అమిత్ షా ఏమంటున్నారంటే వీళ్ళు ఇల్లీగల్గా అన్యాచురల్గా మన డెమోగ్రఫీని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ ఏకంగా 17 మంది పిల్లలను కనిన్నట్టుగా వార్తలు. సో అలాంటప్పుడు ఏంటి, మీకు ఇంతంత మంది పిల్లలను కంటూ పోతున్నారు అనుకోండి, ఏమవుతుందండి? 2010లో అస్సాంలో ఏం జరిగిందండి? మీకు మైనారిటీస్గా ఉన్నవాళ్ళు మెజారిటీ అయిపోయారు, మెజారిటీగా ఉన్నవాళ్ళు మైనారిటీస్. మరి ఇదే పరిస్థితి నాగాల్యాండ్లో, మణిపూర్లో ఇక్కడంతా ఉంది కదా. సో అలాంటప్పుడు మీరు మీ దేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ ఇంతంత మంది పిల్లల్ని కంటూ పోతూ ఉంటే ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. ఇవాళ భారత్లో హిందూ మహిళలు మిస్సింగ్ అన్నారు అనుకోండి, ఏకంగా 5 లక్షల మంది మిస్సింగ్. ఇందులో టీనేజ్ అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఏమిటి ప్లాను? వీళ్ళందరూ ఇలా పిల్లల్ని కంటూ ఉండాలి. సో వాళ్ళను మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి తీసుకువచ్చినప్పుడు వీళ్ళు కన్వర్ట్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఇల్లులు ఇస్తారు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ. ఇదే వీళ్ళ ప్లాన్. కాబట్టే సరిహద్దుల వద్ద జమాత్ ఇస్లామీ పార్టీ యొక్క విజయం. మెల్లగా వెస్ట్ బెంగాల్ మీకు బంగ్లాదేశ్ సరిహద్దులు కలిసిపోతే టోటల్గా ఈ పాపులేషన్, దీన్ని అమిత్ షా ఏమంటున్నాడు ఆయన, అన్యాచురల్ డెమోగ్రఫీ అంటే మీరు కలిపేసుకోవడమే, ఈ పాపులేషన్ని మీ దేశముతో కలిపేసుకోవడం. అప్పుడు ఇక్కడ నివసించే జనాభాకు ఆ వసతులు అందవు కదా. సో మొత్తం వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఇదే వీళ్ళ ప్లాన్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏకంగా 40,000 కోట్లు ఖర్చు పెట్టి మీకు మయన్మార్ సరిహద్దులు, అలాగే బంగ్లాదేశ్ సరిహద్దులు. ఈ మోడల్ ఎలా ఉంటుందంటే మీకు ప్రపంచంలో ఎక్కడా మీరు చూడరు. పెద్ద దేశం కదండి, మీకు పెద్ద పెద్ద సరిహద్దులు కదా. సో అక్కడ మీరు ఫెన్సింగ్ చెయ్యాలి అంటే అడ్వాన్స్డ్ మెథడ్స్ను వాడాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసే మీకు బార్డర్ సెక్యూరిటీ సిస్టమ్స్ని ఇవాళ మనం సిద్ధం చేస్తున్నాం. ఈ మోడల్ మీరు గమనించారు అనుకోండి, ఇజ్రాయెల్ చిన్న దేశము అయినా కూడా మీకు ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మీరు లెబనాన్ అంటారు కదా, ఇజ్రాయెల్ యొక్క పొరుగు దేశం లెబనాన్. ఎప్పుడు వీళ్ళతో యుద్ధం. అక్కడికి వెళ్ళారనుకోండి, ఒక పెద్ద గోడ ఫెన్సింగ్ కనిపిస్తుంది ఇజ్రాయెల్ వైపు. తరువాత చూశారనుకోండి, ఒక 200 ఎకరాల భూమి వీళ్ళు రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్స్కి ఇచ్చారు. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టారు, క్వార్టర్స్లు కట్టారు, వాళ్లకు ఆయుధాలు ఇచ్చారు. ఇచ్చి మరి ఇంతంత ఖర్చు కదండి మనకు అనిపిస్తుంది కదా, దాన్ని ఒక టూరిజం కింద కన్వర్ట్ చేశారండి. సో ఇప్పుడు మీరు లెబనాన్ సరిహద్దులు ఎలా ఉంటాయి, లెబనాన్ దేశము ఎలా ఉంటుంది చూడాలని అనుకున్నారు అనుకోండి, మీరు టూరిజం పేరు మీద కొంత ఫీ ఇచ్చి నేరుగా టవర్స్ మీదకి వెళ్ళి లిటరల్గా లెబనాన్ని మీరు చూడవచ్చు. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఆ లెవెల్లో తమ ఫెన్సింగ్ అట్ ది సేమ్ టైం బార్డర్ టూరిజం అంటారు, దీన్ని వీళ్ళు డెవలప్ చేశారు. మరి ఎవరి పర్యవేక్షణ అన్నారు అనుకోండి, లిటరల్గా అక్కడ ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ రిటైర్డ్ అధికారులు వీళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉంటాయి. సరేనండి, చిన్న దేశము చెయ్యగలిగారు అంటే మనము కూడా ఇవాళ అంటే మన సరిహద్దులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదండి. ఇంతకాలం అటువంటి ఆలోచన లేదు. లక్షల మంది, కోట్ల మంది భారత్లోకి వచ్చి మన అసెట్స్ మొత్తం సర్వనాశనం చేశారు కదా. ఇవాళైనా మేలుకోకపోతే సో మీకు పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి.
కాబట్టి ద మోస్ట్ అడ్వాన్స్డ్ బార్డర్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఇందులో డ్రోన్స్, యాంటీ డ్రోన్స్, సీసీ కెమెరాలు, అలాగే అండర్ గ్రౌండ్ సెన్సార్స్, ఇలాగా మీకు ఎన్నో రకాలుగా వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ అన్నారనుకోండి, ఆల్రెడీ అక్కడ ఇప్పుడు మీకు ఇంకా లిటరల్గా చెప్పాలంటే మీలో చాలామంది చార్ధమ్ యాత్ర చేసుంటారు. ఇందులో మీరు లాస్ట్గా బద్రీనాథ్ వెళతారు. అక్కడ మీకు ఈ ఆలయానికి వెనుక నీలకంఠ పర్వతం, ఇది మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇది ఒక అద్భుతం అండి. ఈ నీలకంఠ పర్వతం ఉంది చూసారా, అక్కడ ఒకప్పుడు ఈ బద్రీనాథ్కు సంబంధించిన పాత ఆలయం అక్కడే ఉండేది. మన హిందువులు అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు, వెళ్ళి ఆ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శనము చేసుకునేవాడు. ఇవాళ ఏమైంది, చైనా వాడు ఆక్యుపై చేసుకున్న టిబెట్, కాబట్టి మనము వెళ్ళలేకపోతాం. అదే మీరు ఒక అద్భుతమైన ఫెన్సింగ్ అక్కడ ఆ సరిహద్దులో వెయ్యగలిగారు. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు. అక్కడ నిలబడి ఒకవేళ ఆలయం కనిపిస్తే, లేదా టిబెట్ యొక్క అందాలు, మరి మనా వ్యాలీ వెళ్తాం కదా, అక్కడ వసుధారా ఫాల్స్ దాకా నడుస్తాము కదా, ఇంకా కొద్ది దూరం వెళ్ళారనుకోండి టిబెట్ వచ్చేస్తుంది. మీకు అదృష్టం ఉంటే సరిహద్దుల నుంచి మీకు కైలాస పర్వతము కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంది క్లియర్ స్కై ఉన్నప్పుడు. సో ఇక్కడంతా కూడా బార్డర్ టూరిజంని డెవలప్ చేశారు అనుకోండి, ఈ అన్యాచురల్ డెమోగ్రఫీ అనేది మీకు తుడిచిపెట్టుకుపోతుంది. ఇదే అమిత్ షా మాట్లాడుతున్నారు. మనము ఎంత ప్రయత్నాలు చేసినా భారత్లోకి రావడానికి వీళ్ళు ఏదో ఒక రకంగా కుట్రలు పన్నుతూనే ఉంటారు. మరి ఇవాళ సిఐఏ ఏజెంట్లే మీకు నలుమూలలా తిరుగుతున్నారు కదా, దీన్నే వాళ్ళు రీజిమ్ చేంజ్ అన్నారు. త్వరలోనే భారత్లో మొత్తము మార్చేస్తాము. ఎంత ధైర్యం ఉండాలండి, మీ దేశంలోకి వచ్చి దొరికిపోయిన వీళ్ళని లిటరల్గా మనం డీటైన్ చేస్తున్నాం, పట్టుకుంటున్నాం. అయినా కూడా అమెరికా వాడు మన మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాడంటే ఎలా మా వాళ్ళను అరెస్ట్ చేస్తారు అడుగుతున్నాడు కదా. ఇదంతా నథింగ్ అండి. అమెరికా అంటే ఏదో పెద్ద అగ్రరాజ్యము, వాడు చెప్తే మనం భయపడిపోవాలి, అప్పట్లో ఉండేది. ఇవాళ నథింగ్. ఆ లెక్కలో మనం వెళ్ళేమో అనుకోండి ఫ్రెండ్స్. ఒక్క విషయం అండి, అమెరికా ఒక క్రైస్తవ దేశం కాదు అని మీరు అంటారా? అక్కడ ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు. రష్యా ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ కంట్రీ, అక్కడ కూడా మీకు ఇస్లాం మతము ఉంటుంది, హిందూ మతము ఉంటుంది, తక్కిన జాతులు ఉంటారు. కానీ భారత్ అన్నప్పుడు ఇది ఒక హిందూ దేశము అంటే వీళ్ళు ఎవ్వరూ ఒప్పుకోవడం లేదండి. కాదు, ఇది హిందూ దేశము కాదు, మాది అని ఒక వర్గము, లేదు మాది అని ఇంకొక వర్గము, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడ పాలనలో ఉండకూడదని ఇవాళ పెద్ద లెవెల్లో మీకు భారత్ పైన వీళ్ళు ఒత్తిడి తీసుకురావడం కాదు, ఎన్నో రకాలుగా మరి దానికి తిరగబడుతూ. సో మన ప్రాబ్లం వల్ల ఏమిటి, ఎప్పుడు కూడా లొంగిపోతాం, ఇప్పుడు తిరగబడుతున్నాం. అది వీళ్ళ ఎవరికి నచ్చడము లేదు. అలాంటిది మీరు టోటల్గా ఎంటైర్ బార్డర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని భారత్లోకి తెచ్చేయండి. హయ్యెస్ట్ లెవెల్లో సెక్యూరిటీ అనేది మీరు క్రియేట్ చేయండి. ఇప్పుడు కుకీస్ అంటాము, కుకీస్ రావచ్చు వెళ్ళవచ్చు అని ఉండేది. నువ్వు వస్తే రా, లేకపోతే రాకు. వైబ్రెంట్ విలేజెస్ అంటున్నాము, భారత్లో ఉండేవే వైబ్రెంట్ విలేజెస్. మయన్మార్లోనో బంగ్లాదేశ్లో ఉంటే కానే కాదు. ఆ రోజుల్లో ఇలాంటివన్నీ ఏదో వాళ్ళ కోసరం అని చెప్తే వాళ్ళు మనల్నే దోచుకోవడం, సో మనల్నే ఇబ్బంది పెట్టడము, వాళ్ళ పాపులేషన్ని పెంచుకోవడము, ఇదంతా ఎంత దారుణము. ఇవాళ మనము తిరగబడితే ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరు. ఆహా, భారత్ చాలా బాగా వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ రక్షణ కోసం ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఏ ఒక దేశము కూడా ఇష్టపడడం లేదు. ఈ విషయంలో అమిత్ షా చెప్తున్న 40,000 కోట్లలో అడ్వాన్స్డ్ ఫెన్సింగ్ సిస్టమ్స్ అనేవి మనం తీసుకురాబోతున్నామని చెప్తున్నప్పుడు దీన్ని భారతీయులుగా ఎలా చూడాలి? ఇది అవసరమా? లేదండి, ఎప్పట్లాగే వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఏమిటి అని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? సో మన భారతీయులు ఏమి ఆలోచించాలి, మన సెక్యూరిటీ కోసం మనం ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.